హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు ఈవినింగ్ మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటేనే కొంచెం గత్తర కంగారునండి. ఇంకా అలా అయితే గత్తర కంగారు అయితే నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే మార్నింగ్ అయితే ఇంకా ఇల్లు ఒకసారి తడిబట్ట పెట్టేసుకుందాం అనేసి ఇల్లు అయితే తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా చాలా వర్షం వల్ల జిగురుగా ఉంటుంది. దాని గురించి అయితే తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇలా అయితే తడిబట్ట పెట్టేసుకున్న తర్వాత కిచెన్ అయితే ఫస్ట్ శుభ్రం చేసుకున్నానండి. తర్వాత ఏమో హాల్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా లైన్ పెట్టి పెట్టేసుకుంటే వెళ్ళిపోద్ది కదా అనేసి ముందు అయితే హాలు, తర్వాత అయితే కిచెన్ ఇంకా పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. లేదంటే ఈ జిగురు మళ్ళీ దానికి అవుతుందన్న కొంచెం కంగారు ఒకటి అండి. దాని గురించి కొంత ముందు అయితే కిచెన్ పెట్టడం వల్ల అయితే జిగురంతా మళ్ళీ ఇల్లు అంతా పడుతుందన్న భయం అనమాట. ఇంకా ఇలా అయితే ఇంకా ఇల్లు అయితే క్లీన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా పని అంతా ఉంటుందండి. మార్నింగ్ డైలీ కూడా ఇదే ప్రాసెస్ అయితే అవుతుంది. ఏం చేద్దానంటే పూజ చేసుకోవడం చాలా టైమింగ్ ఉంటుంది కాబట్టి పూజ చేసుకోవాలి, స్నానానికి వెళ్ళాలి, పూజ చేసుకోవాలి, గుడి దగ్గర 1 గంట, మొత్తం అంతా 2 గంటల టైం అయితే పొద్దుడే మార్నింగ్ అంతా పడుతుందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజ గట్ట ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే కిరణ్ అయితే మటన్ తీసుకొచ్చాడండి. ఆ మటన్లోకి అయితే ఆనియన్స్ కట్ చేస్తాను అనమాట. ఆనియన్స్, టమాటా, ములక్కాయ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి మటన్ వండుదామనేసి లేత ములక్కాయలు ఉన్నాయండి. ఇంకా ములక్కాయలు వేసి మటన్ వండుదామనేసి ప్రిపేర్ అయితే అయ్యాను అనమాట. ఇంకా అలాగే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మొదలు పెట్టేసాను ప్రాసెస్ అనింది. నెక్స్ట్ అయితే ఇవన్నీ నేను ఎలా అయితే కట్ చేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా అందంగా కనపడుతున్నాయి కదా. సాయి కొంచెం వెటకారంగా తీస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. వీడియో అయితే అలాగే తీసింది ఇక్కడ కూడాను. నెక్స్ట్ అయితే ఇంకా మటన్ అయితే కిరణ్ చెప్పకుండా తీసుకొచ్చాడు. ఈ రోజునైతే పెద్దోడైపోయాడు అయితే కిరణ్ మటన్ చెప్పకుండా తీసుకొచ్చాడు అనేసి అనుకున్నాను అనమాట. చికెను సాయి మటన్ అయితే తినదండి, అందుకని చికెన్ తీసుకొచ్చాడు. కానీ అదైతే ఇంకా నేను ఈరోజు చికెన్ కూడా తిన్నామ్మా, మీరు అయితే మటన్ వండుకోండి, నేను పెరిగేసుకు తినేస్తాను అని అనిందనమాట. ఇంకా దాని గురించి అయితే సర్లేమ్మ అయితే ఇంకా నువ్వు తినప్పుడు అంత ఇదేమన్నది అనేసి మేమైతే మటన్ వండుకున్నాం. తర్వాత పెరిగి షారు వేసుకుని తినింది. ఇంకా దాని గురించి అయితే ఇంకా ప్రాబ్లం అయితే లేదండి. నాన్ వెజ్ అయితే పెద్ద కష్టం తిందో, దాని గురించి మా నాన్ వెజ్ వండాలనే రూల్ ఏమి ఉండదు. మా గురించే మేము వండుకోవాలన్నమాట. ఇలా అయితే ఇంకా నేను మీకు అదే చెప్తూ ఇంకా కూర వండడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. కర్రీ అయితే వండడానికి పాన్ పెట్టేసుకుని ఇంకా మటన్ అనేది కుక్కర్లోనే కదండి వండుకోవాలి. అలాగే నేను కుక్కర్లోనే వండుకుంటున్నాను అనమాట. కుక్కర్ అయితే పెద్దదైపోయిందండి, చిన్న కుక్కర్ అయితే తీసుకోవాలి. కేజీ కుక్కర్ మూలనే ఏది వండినా సరే ఇందులోనే చేయవలసి వస్తుంది. డబల్ కుక్కర్లు 2 అయిపోయాయి అనమాట. ఈ 2 కుక్కర్లు కూడా ఇంకా అన్నము దాంట్లోనే కూరలు అయినా చేస్తుంటే కూరలో దాంట్లోనే పెడుతున్నాను అనమాట. ఇంకా అలా కాదు, చిన్న కుక్కర్ తీసుకోవాలి అనేసి ఈరోజు ఆర్డర్ అయితే పెట్టానండి. చిన్న కుక్కర్ ఒకటి, ఒక పాను, ఒక కుక్కర్ వచ్చి 800 పడుతుంది. అది అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంక నెక్స్ట్ అయితే ఆనియన్స్ అనేది వేగిపోయాయి చూసారా. ఆనియన్స్ అయితే బాగా వేపుకుంటున్నాను. బాగా వేపుకుని ఇంకా మార్నింగ్ అయితే పసుపు తీసుకున్నానండి. 1/2 కేజీ 80 రూపాయలు పడింది నాకు పసుపు. 80 60 నాకు క్లారిటీ లేదు, కానీ మొత్తం మీద పసుపు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. కానీ మొన్న అయితే ఈ బాక్స్ అయితే పిచ్చిగుళ్ళు తీసుకోవడానికి అయితే ఈ బాక్స్లో వచ్చాయన్నమాట. పిచ్చిగుళ్ళు అయితే ఇంకా తినేసిన తర్వాత ఈ బాక్స్ అయితే వేస్ట్ చేయడం ఎందుకనేసి కడిగేసి పక్కన అయితే పెట్టాను. ఇంకా అది ఇవాళ పసుపు వేయడానికి అయితే యూజ్ చేస్తున్నాను. పసుపు డబ్బాలోనే స్టోర్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఆల్రెడీ ఒక డబ్బాలోను మామూలుగా అయితే తీయడానికి అయితే చిన్న డబ్బాలో తీసుకున్నాను. కానీ పెద్ద డబ్బా పసుపు పెడుతుంటే కలర్ అయిపోతుందండి డబ్బా అంతాను. అందుకైతే నాకు కొంచెం పెద్ద డబ్బాలో పసుపు వేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి ఇలాంటి వాటిలో ఏదైనా వేస్ట్ వాటిలో అయితే కూడా ఉంటుంది కదా అనేసి ఇలాంటి వేస్ట్ వాటిలో అయితే వేద్దామనేసి ఇలాంటి దాంట్లో అయితే వేసాను అనమాట. ఇంకా మటన్లోకి వచ్చేద్దాం మనం. కర్రీ అయితే ఉల్లిపాయ బాగా వేగింది. ఇంకా మాంసం అయితే అందులో వేసేసుకుందాం. మాంసం అయితే అందులో వేసుకుని బాగా వేపుకొచ్చండి. మటన్ అనేది చెప్పకుండా తెచ్చిన కిరణ్ అయితే చాలా మంచిగా తీసుకొచ్చాడు అనమాట. ఏం చేద్దాం, చాలా లేతగా ఉందండి మటన్ అయితే. మంచి మటన్ కొట్టించుకొచ్చాడు అనమాట. ఇంకా ఎప్పుడైతే నేను మటన్ తీసుకురాని చెప్పక్కర్లేకుండా తీసుకొచ్చాడు ఇవాళైతే. దాని గురించి అనుకుంటే మటన్ కూడా చాలా బాగుండింది. ఇంకా ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నా దగ్గర అయిపోయిందండి. చెల్లినడుగు తీసుకొచ్చిందనమాట సాయి వెళ్ళి. ఇంకొక స్పూన్ అయితే ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందాం. మాంసంలో వేసి కలుపుకొని బాగా మగ్గనిద్దాం. 2 మూలుగు ముడుసులు అయితే వేసాడండి ఇందులో కూడా. నేను మూలుగు అయితే బాగా ఇష్టంగా తింటానమాట. అత్తగారు ఊర్లో ఉన్నప్పుడు అయితే కిరణ్ అయితే బయటికి వెళ్తే తెచ్చేవాడు, చిన్నపిల్లవాడైనా సరే ఫ్రెండ్స్తో వెళ్ళి.
అప్పుడు మూలుగులు అయితే 2-3 మూలుగులు వేసుకొచ్చేవాడు. నాకు 2 ఆడికొకటి, లేదా ఆడికి 2 నాకు ఒకటి అలాగనమాట. సాయి ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అనేది తినదండి. ఇంకా దాని గురించి అయితే మాకు ఇబ్బంది అంటూ ఏమీ లేదు నాన్ వెజ్ గురించి. రొయ్యలు అయితే బాగా ఇష్టంగా తింటుంది, చికెన్ పకోడీ తింటుందన్నమాట. దాని గురించి అయితే ఇంకా అలాగే వండుదామని దానికైతే అవే చేస్తామన్నమాట. మేమైతే ఇంకా ఆల్ ఐటమ్స్ మేము ఏదైనా తినేస్తాము. అలా అనేసి బీఫ్ గట్ట అలాంటివి కాదండి, మామూలుగా చెప్తున్నాను అంతే. ఇంకా అయితే పప్పు అయితే నానబెట్టుకోవాలి సాయంత్రానికి. అయితే ఇడ్లీకి అయితే పప్పు లేదండి, పిండి లేదు. దాని గురించి అయితే ఇంకా పప్పు కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట. మినపప్పు అయితే ఒక గిన్నెలో వేసి నానబెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ మా ఇంట్లో ఎప్పుడు పిండి ఉండాలండి. పిండి లేకపోతే మా పిల్లలు అయితే చాలా గత్తర చేసేస్తారు. ఏం చేతనంటే మధ్యాహ్నం మాటలు కూడా అట్టేయమని అడుగుతారండి వీళ్ళు అయితేనే. అన్నం మీద బ్రతికి పిల్లలు కాదు, ఎప్పుడు టిఫిన్ కావాలంటే అప్పుడు వేసి పెట్టాలన్నమాట. ఇంక ఏదైతేనేలే అనేసి మేము ఇంకా అట్టు కూడా వేసి ఇడ్లీ కూడా వేసే టైం అంటే ఆ టైం చట్నీ చేసి పెట్టవలసి వస్తుంది మాకైతే వీళ్ళకి. ఇంకా అలాగే పెడతామండి వీళ్ళకైతే, ఇంకా తప్పదు కదా మరి. ఇంక అందుకనేసి పసుపు అంటున్నాను కదా, చూసారా ఇది చిన్న దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను పసుపు అయితే. చూడండి ఎలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఆ డబ్బా అంతా పసుపు రంగు అయిపోయింది. అందుకే నేను పసుపు అయితే పెద్ద డబ్బాలు స్టోర్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను వాటర్లోను. ఇంకా 2 సార్లు కడిగేసిన రైస్ అయితే వేరే కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటారు కదండి, ఎవరు కోరుకున్నా నేను అలాగే కోరుకుంటాను. మీరంతా బాగుంటేనే కదా మా వీడియోలు చూస్తారు, మాకు ఒక లైక్ అయినా వేస్తారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా. కనీసం ఒక 100 మంది చూస్తే ఒక 10 లైక్లు కూడా రాకపోతే ఎందుకండి మా ఛానల్లో మా బంధానం. ఏంటో ఏదో వచ్చేద్దని ఆస్తో అలా చేసేస్తున్నాం అనమాట. ఇంకా ఫోన్లే అనేసి ఇంకా ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఇంకా ఫోన్ ఇవ్వడం ఇంకేం చేస్తామండి, పెట్టాం కదా ఇంకా తీయడం అంటే ప్రాణం అప్పట్లేదు అనమాట. ఇంకా దాని గురించి అయితే ఏదో టైంలో ఒక వీడియో అప్లోడ్ చేయాలి కదా అనేసి అలా ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటున్నాము. ఇంకా ఈ మాంసంలో ఉప్పు, కారం, పసుపు ఇంకా సరిపడినంత అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా మీరు వండుకోవడం మీకు తెలుసు కదండి, అలాగే మేము కూడాను వండుకుంటాం అనమాట. కాకపోతే ఏంటంటే మాంసం, మటను ఈ 2 కూడా చాలా టేస్ట్ అనేది మన చేతిలోనే రావాలండి, కూరలో కాదు. నిజంగా కూడా చాలామంది వండుతారు కానీ అది పెద్ద టేస్ట్ ఉండదు. కానీ నేను మాంసం వండినా మటన్ వండినా కూడా కొంచెం టేస్ట్గానే వండుతాను, నాకు నచ్చుతుంది. మా పిల్లలకు కూడా బాగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా కనపడుతుందో. ఇంకా విజిల్ అంటే ఎన్నో రానివ్వలేదండి, 3 విజిల్ రానిచ్చాను అంతే. ఎందుకంటే ములక్కాయ వేసాం కదా, ములక్కాయ కలగబులగం అయిపోయిందంటే కనుక కూర అంతే ఈయనలే ఉంటాయి. అలా ఉంటే చిరాకు పడిపోతాడు కిరణ్ అనేది. ములక్కాయ అనేది ఇక్కడ నడవదనమాట. నాకు ములక్కాయ అంటే చాలా పిచ్చండి, ములక్కాయ తింటాను నేను. అందుకనేసి నేను సరే కదా అనేసి 2 విజిల్ రానిచ్చి తర్వాత అయితే కూర అయితే ఉడకనిచ్చాను అనమాట. ఈలోగా అయితే సాయ చిన్న పిక్ తీసుకుంటానమ్మా అనిందనేసి ఒక ఫోజ్ అయితే ఇచ్చాను అనమాట. అందుకనే కొంచెం అలా ఆగాను. ఇంకా నెక్స్ట్ అయితే కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి. కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసి 2 కాళ్ళు అనింది ఎవరికో అద్దెకిస్తే ఇలా పడదొబ్బారనమాట. సర్లే అనేసి ఇంకా అలాగే వాడేస్తున్నాం. ఇంకా ఏంటంటే నట్లు దొరకలేదు దీనికి బిగించడానికి. నట్లు పర్టికులర్గా రాజమండ్రిలో తెచ్చుకోవాలి. ఇంకా దాని గురించి అయితే ఎలా యూజ్ఫుల్గా వాడేస్తున్నాం కదా అనేసి ఇంకా ఇలా అయితే వాడేస్తున్నాం అనమాట. ఇంకా విజిల్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా కిరణ్ నేను అయితే చాలా రోజుల తర్వాత భోజనం చేస్తున్నామండి. ఇంకా వాడు నేను భోజనానికి అయితే కూర్చున్నాము. కర్రీ వాడు మటన్ అంటే చాలా ఇష్టంగానే తింటాడు కాబట్టి కర్రీ ఎలాగుంది నాన్న అనేసి నేను ఇంతకీ వీడియో పెట్టినట్టు వాడికి తెలియదు అనమాట. నేనే పెట్టి మామూలుగా చూస్తున్నాను. చూస్తూ వాడు ఫోన్లో వాడు వీడియో వాడు చూస్తా ఇంకా తినేస్తున్నాడు. తింటూ ఉంటే ఎలా ఉంది చిన్నానికి ఎగెత్తానండి, నాన్నకి ఎగెత్తాను ఎక్కువ. చిన్న ఎలా ఉందంటే చాలా బాగుంది అనేసి అని అంటున్నాడు. బాగుంది అంటున్నాడు అని నేను కూడా చెప్తున్నాను అనమాట. ఇంకా ఇలా అయితే నా లైఫ్ జర్నీ రోజు అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా నేనైతే తింటున్నా ఉన్నాను. ఇంకా ఎలా ఉందంటే నిజంగానే చాలా బాగుందని మీకైతే నేను చెప్తున్నాను అనమాట. నిజంగానే కర్రీ అనేది చాలా బాగుందండి. మటన్ కూడా చాలా లేత మటన్ దొరికిందనమాట ఈరోజు అయితే. నెక్స్ట్ అయితే నా వర్క్ అనమాట. నా వర్క్ అయితే ఇంకా 3 గంటల నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు వర్క్ అయితే. 3 గంటల నుంచి కూడా 2 మోడల్ బ్లౌజులు అయితే కుట్టానండి. మీకు మోడల్ బ్లౌజులు 2 చూపించలేదు కదా, ఇంక ఇదొకటి ఇంకొకటి 2 మోడల్ అయితే కుట్టాను. చిన్న చిన్న మోడల్, హెవీ మోడల్ అయితే కాదనమాట. దాని గురించి అయితే ఇంకా క్లైమేట్ కూడా చూపిస్తుంది సాయి ఎలా ఉండింది అనేసి. ఇక్కడ చూసారా కొంచెం కొంచెం మబ్బు అయితే వేస్తూ ఉంది. అలా అయినా సరే ఇంకా నా పని నేను చేసుకోవాలి కదా అనేసి నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇది చూడండి మోడల్ అంటే ఇలా సింపుల్ మోడల్ అయితే వేశాను. ఇది మోడల్ చిన్న మోడల్ అయితే కుట్టాను అనమాట. హెవీ మోడల్ అయితే కాదండి, ఇది సింపుల్ శారీయే. సింపుల్ శారీ మీద సింపుల్ మోడల్ ఇక్కడ బటన్ వేస్తే దీని లుక్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇదండి నేను కుట్టిన మోడల్. నా మోడల్ నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. మోడల్ ఎలా కుట్టినో కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా మేఘామృతం అంటారు సరే, మేఘామృతం అలా అయిపోయిందనమాట. సరే ఎంత మేఘం పట్టేసిందో. ఇంకా ఇలా అయితే ఫుల్గా మేఘం పట్టేసింది. ఇటు సైడ్ మీకు ముందు చూపించిన సైడ్ అయితే రాజమండ్రి ఉంటుందండి మా ఊరికేసి.
ఇంకా అటు సైడ్ అంత మబ్బు పడితే వర్షం వచ్చేస్తే తప్పితే రాకుండా అయితే ఉండదు. మాకు అది నమ్మకం బాగానమాట. ఇంకా దాని గురించి అయితే వర్షం వచ్చేది. ఇంకా ఇటు సైడేనండి చూసారు, ఇటంతా రాజమండ్రి ఉందనమాట. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత మా వాళ్ళని అడిగితే అప్పుడు చెప్తారనమాట. ఇటు లేదు అసలు మబ్బు, అటు ఉంటే రాజమండ్రి అనమాట. ఇంకా అలా నైట్ అయిపోతూ ఉంది. ఇంకా నేను మిషన్ అయితే కుట్టుకుంటూనే ఉన్నానమాట. ఇంకా సాయంత్రం అయిపోయింది, కరెంట్ లేదండి. ఇంకా మార్నింగ్ నుంచి కరెంట్ లేక నేను ఇంకా కాళ్ళు తవ్వుతే తొక్కుతూనే ఉన్నానమాట. మిషన్ అనింది ఇంకా తొక్కే కుట్టిన 2 మోడల్ జాకెట్లు కూడాను. ఇంకా ఒక కాలు పెయిన్కి ఇది తొక్కడానికి సరిపోయిందిరా దేవుడా అనుకుంటే తొక్కాను. ఇంకా ఎందుకంటే అర్జెంట్ అనమాట, తప్పదు. ఇంకా ఏ రోజు అడ్డించి ఆ రోజే నాకు ఉంటాయి అనమాట. దాని గురించి అయితే ఇలా అయితే నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎంత టైం అయినా సరే ఇలా కుడుతూనే ఉంటే ఎలాగా అనేసి ఇంకా నేను అయితే పని అయితే కట్టుబెట్టేద్దాం, ఇంకా పని చేసుకోవాలి కదా, ఇంకా టైం అవుతుంది, పిల్లలతో సాయి అయితే ఇబ్బంది పడిపోతుంది ఇంక పని అయితే కట్టుబెట్టేసి గ్రైండర్లో పప్పు అయితే వేసుకున్నానండి. పప్పు అయితే వేసుకుని ఇంకా చల్లగానే ఉంది కదండి, టీ అయితే పెట్టుకుందాం అనేసి నేను 6:30 టైం అయింది. అయినా సరే నేను ఒకసారి టీ అయితే పెట్టుకున్నాను. ఇంకోండి టీ అనమాట, చూసారా టీ అయితే. మీరు కూడా రండి తాగుదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.